హలో ఎవ్రీవన్. ఈరోజు మన కథ పేరు ఐకమత్యమే మహాబలం. ఒక అడవిలో ఒక కాకి, ఒక ఎలుక, ఒక తాబేలు ఉంటాయి. అవి చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఒకరోజు ఆ ముగ్గురు మాట్లాడుతూ ఉండగా అటువైపే ఒక జింక వస్తుంది. ఏ జింక, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఈ అడవిలో నేను ఎప్పుడు నిన్ను చూడలేదే అంటుంది తాబేలు. అవును, నాది ఈ అడవి కాదు, పక్కనున్న అడవి. కానీ నాకు అక్కడ ఎవ్వరూ ఫ్రెండ్స్ లేరు, అందుకనే నేను ఈ అడవికి వచ్చాను అని అంటుంది జింక. ఆ జింక మాటలు విని తాబేలు, ఎలుక, కాకి ఒకరి మొహం ఒకరు చూసుకొని మన ఫ్రెండ్ లిస్ట్లో వీడిని యాడ్ చేసుకుందామా, మనం వీడిని ఫ్రెండ్గా చేసుకుందామా అని మాట్లాడుకుంటాయి. అలా మాట్లాడుకొని తాబేలు జింకతో ఇలా అంటుంది, ఓకే, ఇప్పటి వరకు మేము ముగ్గురమే ఫ్రెండ్స్, కానీ ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, మన నలుగురము ఫ్రెండ్స్, ఓకేనా అంటుంది. ఇంకా ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఎవరి దారిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఫుడ్ కోసం. మనకి ఫుడ్ కావాలంటే అమ్మ నాన్న వండి పెడతారు, కానీ యానిమల్స్కి అలా కాదు. చాలా చిన్న బేబీ ఉన్నప్పుడే అవి పేరెంట్ యానిమల్స్ ఫుడ్ ఇస్తాయి. తర్వాత మాత్రం ఎవరు ఫుడ్ వాళ్ళు సర్చ్ చేసుకోవాల్సిందే. రోజు మార్నింగే వెళ్ళి ఫుడ్ కోసం సర్చ్ చేసుకొని ఫుడ్ తినేసి మళ్ళీ ఈవినింగే అందరూ సేమ్ ప్లేస్ కలుద్దామని చెప్పి అనుకుంటారు. ఎప్పట్లానే ఈవినింగ్ వాళ్ళు కలుసుకుంటామన్న ప్లేస్కి తాబేలు, ఎలుక, కాకి వస్తాయి, కానీ జింక మాత్రం రాదు. అదేంటి ఇంకా జింక రాలేదు, ఏమైంది అని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు వీళ్ళు ముగ్గురు. వాడికి ఏమైనా అయ్యి ఉంటుందా అని వెళ్దామా అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు కాకి ఇలా అంటుంది, ఓకే, భయపడొద్దు, మీ ఇద్దరూ ఇక్కడే ఉండండి, నేను పైకెళ్ళి ఎగిరి జింక ఎక్కడుందో చూసి వస్తాను. నేను ఎగరగలను కాబట్టి నాకు జింక ఏ మూలనున్నా కనిపించే ఛాన్స్ ఉంది అని అంటుంది. కాకి ఆకాశంలో ఎగురుతూ చూస్తూ ఉంటుంది, అటువైపు ఇటువైపు. ఒకవైపు చూస్తూ ఉంటే అక్కడ ఒక జింక కనిపిస్తుంది. ఫ్రెండ్ జింకే అది, కానీ దాన్ని ఎవరో బంధించేస్తారు నెట్లో. కాకి జింకను చూడగానే కిందకు వచ్చి, హలో జింక, ఏమైంది నీకు అని అడుగుతుంది. అప్పుడు జింక, ఓ వేటగాడు నన్ను బంధించాడు, అందుకే నేను ఇక్కడ ఉండిపోయాను, రాలేకపోయాను అని అంటుంది. వెంటనే కాకి మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి విషయం అంతా చెప్తుంది. అప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసి ఒక ప్లాన్ వేసుకుంటారు. ఎలుక జింక ఉన్న ప్లేస్కి వచ్చి ఆ జింకని మూసేసిన నెట్ని కొరికేస్తూ ఉంటుంది. అలా కొరుకుతూ ఉంటే నెట్ మొత్తం చిరిగిపోతుంది. అప్పటికే వేటగాడు వచ్చేస్తూ ఉంటాడు. వేటగాడిని చూసి జింక, ఎలుక పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు. కాకేమో ఆకాశంలో ఎగిరిపోతుంది. కానీ తాబేలు మాత్రం కొంచెం స్లోగా నడుస్తుంది కదా, అది నడిచేటప్పటికి వేటగాడికి దొరికిపోతుంది. అప్పుడు వేటగాడు మనసులో ఇలా అనుకుంటాడు, జింక పోతే పోయింది, ఇంకేమీ చెయ్యలేము, కానీ తాబేలు దొరికింది కదా, ఈ తాబేలుని ఒక సంచిలో వేసుకొని నేను తీసుకెళ్ళిపోతాను అని తాబేలును సంచిలో వేసుకొని నడుస్తూ ఉంటాడు వేటగాడు. ఇప్పుడు జింక చాలా బాధపడుతుంది, అయ్యో నన్ను కాపాడడానికి వచ్చారు మీరు, కానీ తాబేలు మాత్రం పట్టుబడిపోయింది, నా వల్లే ఇదంతా అంటే మిగతా ఇద్దరు ఫ్రెండ్స్ ఏం కాదు, మనం మళ్ళీ తాబేలును కూడా సేవ్ చేద్దాము అని ఇంకో ప్లాన్ వేసుకుంటారు. అప్పుడు వేటగాడు నడిచే దారిలోకి జింక వెళ్ళి చచ్చిపోయినట్టు పడుకునిపోతుంది. దాని మీద ఒక కాకి జింకని తినేసినట్టు యాక్షన్ చేస్తుంది. ఆ వేటగాడు, ఆహా జింక మళ్ళీ నాకు దొరికింది అని మనసులో బాగా మురిసిపోయి జింకని తీసుకెళ్ళిపోతాను ఇంటికి అని ఆ తాబేలు ఉన్న సంచిని పక్కన పెట్టి జింక దగ్గరికి వెళ్తారు. అయితే ఆ తాబేలు ఉన్న సంచిని పక్కన పెడితే ఎలుక దాన్ని కరుస్తూ ఉంటుంది. అలా సంచిని కొరికి పెద్ద కన్నం చేసేసి తాబేల్ని బయటికి తెచ్చేస్తుంది ఎలుక. ఇంతలో వేటగాడు వస్తున్నట్టు తెలిసి జింక, కాకి తుర్రుమని పారిపోతారు. వేటగాడికి ఏమవుతుందో కొంచెం సేపు అర్థం కాలేదు. జింక వెళ్ళిపోయింది, అదేంటి, పోనీలే తాబేలైనా ఉంది కదా అని వెళ్తే తాబేలు కూడా తప్పించేసుకుంటుంది. మొత్తానికి నలుగురు తప్పించుకొని వెళ్ళిపోతారు. కానీ వేటగాడు మాత్రం చాలా నిరాశపడుతూ ఇంటికి వెళ్ళిపోతాడు. ఎప్పట్లాగే నలుగురు ఫ్రెండ్స్ హ్యాపీగా మళ్ళీ ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటారు. సో ఈ స్టోరీలో నీతి ఏంటంటే ఐకమత్యమే మహాబలం. యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. అయిపోయింది స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.